జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 18వ భాగము. కామంతో కాలిపోతున్న శూర్పణఖను చూశాడు రాముడు. చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ సుందరి, నీవు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నావు, కానీ నాకు ఇదివరకే పెళ్ళయింది. ఈమె నా భార్య. ఈమె అంటే నాకు ప్రాణము. నీవు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటే నీకు సవతి పోరు తప్పదు. నాతో కోరికలు తీర్చుకోవాలి అని గాఢంగా కోరుకున్న నీకు సవతి పోరు ఉండటం నీవు సహించగలవా? నీ వంటి కాముకులు సవతి పోరు అస్సలు సహించలేరు. అడుగో అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన నా తమ్ముడు లక్ష్మణుడు. మంచి అందగాడు. పాపం అతనికి భార్యా సౌఖ్యము లేదు. ప్రస్తుతము అతనికి భార్య అవసరము ఉన్నది. కాబట్టి అతడు నీకు తగిన భర్త. పైగా నీవు అతనిని పెళ్లి చేసుకుంటే నీకు సవతి బాధ ఉండదు. కాబట్టి నన్ను విడిచిపెట్టి ఆయన వద్దకు పో అని అన్నాడు రాముడు. ఇద్దరూ అందగాళ్లే, ఎవరైనా ఒకటే అనుకుంటూ శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్ళింది. శూర్పణఖ మొదట రాముని వద్దకు పోవడం, ఆయనతో మాట్లాడడం, తరువాత తన వద్దకు రావడం చూస్తున్నాడు లక్ష్మణుడు. శూర్పణఖ చకచకా లక్ష్మణుని వద్దకు వెళ్ళింది. ఓ సుందరాకారా, నా పేరు శూర్పణఖ. నన్ను వివాహం చేసుకుంటే నీకు అమరసుఖాలు అందిస్తాను. ఈ వనసీమలలో మనం హాయిగా విహరిద్దామురా, నాతో రా అని తొందర పెట్టింది శూర్పణఖ. లక్ష్మణుడు ఆమెను చూసి ఇలా అన్నాడు, ఓ లలన, నేను నా అన్న రామునికి సేవకుడను. నా అన్నకు వదినకు దాసుడను. నేనే వారికి సేవలు చేస్తుంటే నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకుని వారికి సేవలు చేస్తావా? ఎవరైనా రాణి కావాలని కోరుకుంటారు కానీ సేవకురాలు కావాలని కోరుకుంటారా చెప్పు? కాబట్టి నేను నీకు తగినవాడను కాను. నీవు రాముని వద్దకు వెళ్ళు. ఆయనకు చిన్న భార్యగా ఉన్నా ఆనందం అనుభవిస్తావు. అప్పుడు నేను నీకు సేవలు చేస్తాను. రాముని భార్యను చూడు, ఎంత అందవికారంగా ఉందో. పైగా ముసలిది. పొట్ట లోపలికి పోయి ఎంత వికృతంగా ఉందో చూడు. ఇంకొక్కసారి అడిగావనుకో, రాముడు తన అందవికారి అయిన భార్యను విడిచి నిన్నే పెళ్లాడతాడు. రామునితో అమరసుఖాలు అనుభవించు. అయినా లోకోత్తర సుందరి అయిన నిన్ను వదిలి బుద్ధి ఉన్నవాడు ఎవరైనా ఆ మనుష్యకాంతను కోరుకుంటారా చెప్పు? కాబట్టి వెంటనే రాముని వద్దకు వెళ్ళు. నీ మంచి కోరి చెబుతున్నాను విను అని బంతిని తిరిగి రాముని వద్దకు నెట్టాడు. లక్ష్మణుడు తనను ఆట పట్టిస్తున్నాడు అని దాని మట్టి బుర్రకు తోచలేదు. ఇదేదో బాగానే ఉందనుకుని శూర్పణఖ తిరిగి రాముని వద్దకు పోయింది. రామా, నన్ను చూడు, నీ భార్యను చూడు. నేను లోకోత్తర సౌందర్యవతిని. నీ భార్య కురూపి, పైగా ముసలిది. దాంతో ఏం సుఖపడతావు? నాతో రా, నన్ను పెళ్లి చేసుకో. నీకు అమరసుఖాలు రుచి చూపిస్తాను. ఈ అందవికారిని చూసా నన్ను వద్దంటున్నావు? ఇది ఉండబట్టి కదా నువ్వు నన్ను కాదంటున్నావు. చూస్తూ ఉండు, ఇప్పుడే దీనిని కరకర నమిలి తింటాను. అప్పుడు నాకు సవతిపోరు ఉండదుగా.
రా రామా, మనం హాయిగా పెళ్లి చేసుకుని సుఖిద్దాము అని రాముడిని బలవంతం చేసింది శూర్పణఖ. సీతను చంపడానికి ఆమె మీదకు వెళ్ళింది. వెంటనే రాముడు శూర్పణఖను అడ్డుకున్నాడు, పక్కకు నెట్టాడు. లక్ష్మణుడిని చూసి ఇలా అన్నాడు: లక్ష్మణ, ఇలాంటి దుష్టులతోనా నీ పరిహాసాలు? ఇప్పుడు చూడు, ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. లేకపోతే ఈ దుష్టురాలు సీతని చంపి ఉండేది. సీత చూడు భయంతో ఎలా ఉడుకుతూ ఉందో. లక్ష్మణ, దీని అందం చూసుకుని గర్వం, ఆ గర్వం పోగొట్టు. దీనిని అందవిహీనురాలుగా చెయ్యి, లేకపోతే ఇది సీతను చంపుతుంది అని అన్నాడు రాముడు. అప్పుడు లక్ష్మణుడు కత్తి తీసుకుని శూర్పణఖ ముక్కు చెవులు కోసి అందవిహీనురాలిని చేశాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి తట్టుకోలేకపోయింది శూర్పణఖ. పైగా తెగిపడిన ముక్కు చెవుల నుండి రక్తం ధారాపాతంగా కారుతూ ఉంది. వెంటనే రాముడిని వదిలి అడవిలోకి పారిపోయింది. ఆ ప్రకారంగా ముక్కు చెవుల నుండి రక్తం కారుతుంటే శూర్పణఖ పరిగెత్తిపోయింది. జనస్థానములో తన చుట్టూ రాక్షస సేనలు ఉండగా శూర్పణఖ అన్న ఖరుడు కూర్చుని ఉన్నాడు. శూర్పణఖ సరాసరి తన అన్న ఖరుని వద్దకు వెళ్ళింది. ఏడుస్తూ నేల మీద పడిపోయింది. తన చెల్లి అలా పడడం చూసి సహించలేకపోయాడు ఖరుడు. ఆమె వద్దకు వచ్చి ఆమెను లేవనెత్తాడు. ఆమె చెవుల నుండి ముక్కు నుండి రక్తం కారడం చూశాడు. ఏం జరిగింది శూర్పణఖ అని అడిగాడు. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 18వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.